భర్త క్షేమంగా ఇంటికొస్తాడని 1000 కళ్లతో ఎదురుచూసింది ఆ ఇల్లాలు. 6 నెలల కన్నబిడ్డను చూసేందుకైనా తప్పక వస్తాడని అనుకుంది. కానీ ఆమె ఆశ అడియాసే అయింది. సియాచిన్ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన జవాన్ ముస్తాక్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడన్న వార్త తెలిసినప్పటి నుంచి అతని భార్య విషాదంలో మునిగిపోయింది. భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది. మరింత సమాచారం పార్నపల్లి నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం పిల్లవాడు. ఒక తండ్రి కోసము, అదేవిధంగా భర్త కోసము నిరీక్షణ అనేది జరుగుతూనే ఉంది. తమ భర్త ఇంటికి వస్తాడు, తమను పలకరిస్తాడు, తమ 6 నెలల పిల్లవాళ్ళని కూడా చూస్తాడనే భావించిన భార్యకు ఏదైతే చేదు అనుభవం ఏర్పడింది, ఎంతో బాధాకరమైన విషయము. ఇక్కడ మనం ప్రస్తుతము ముస్తాక్ అహ్మద్ ఇంట్లో ఉన్నాము. తమ భార్య పిల్లల్ని పట్టుకొని ఏడుస్తున్న దృశ్యాలను చూస్తే ఆమెను ఓదార్చడం కూడా తరమయ్యే ఎవరి వల్ల కానట్లే పరిస్థితి కనపడుతుంది. మీరు చెప్పండి, మీతో ఎప్పుడు మాట్లాడాడు ఫోన్లో? మండే రోజు ఆఫ్టర్నూన్ 3:00కి మాట్లాడారు సార్. ఏమన్నాడు? ఎలా ఉన్నావు, భోజనం చేశావా అని అడిగారు సార్. చేశాను, మీరు చేశారని చెప్పాను సార్. బాబు ఏం చేస్తున్నారని అడిగారు. పనుకొని ఉన్నాడని చెప్పాను సార్. అంతే. ఎట్లా ఉండేవాడు? అంటే మిమ్మల్ని ఏ విధంగా చూసుకునేవాడు? చాలా బాగా చూసుకునేవాడు సార్. అలాంటి మనిషి ఎప్పటికీ దొరకదు సార్. ఈ వార్త వినగానే మీకు ఏమన్నా? తను ఎప్పటికీ నా కోసం వస్తానని 1000 కళ్ళతో ఎదురు చూసినాను సార్. కానీ ఈ మాట వింటేనే అసలు గుండె పగిలిపోయింది సార్. పిల్లవాడిని ఎప్పుడు చూశాడు? 16 డేస్ సార్. 16 డేస్ ఉండే బాబు అప్పుడు చూశారు సార్. అంతే సార్. ఇంకా మంచు చర్యల్లోనే ఇరుక్కుపోయాడు. మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం మీకు ఉండిందా? చాలా సార్. అసలు తిరిగి వస్తానని మాట్లాడతానని ఎంతో నమ్మకం ఉండే సార్. ఈ అబ్బాయి పేరు ఏం లేదు? ముహసిన్ అహ్మద్. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏదైతే భర్త వస్తాడు, ఖచ్చితంగా తమను చూస్తాడు అని అనుకున్న తరుణంలోనే ఈ వార్త వినడం అనేది చాలా బాధాకర విషయం, మనసు కరిగించే విషయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.